యా ఫైన్ వచ్చేస్తాను. బ్రో మీరు ఫేమస్ యూట్యూబర్ ఆసిఫే కదా? యా అవును బ్రో నేను మీ పెద్ద ఫ్యాన్ బ్రో. మీ వీడియో సూపర్ అంటే బ్రో. మీరే నా ఇన్స్పిరేషన్ బ్రో. బ్రో ఒక్క ఫోటో బ్రో. యా షూర్. డై హార్ట్ ఫ్యాన్ లో ఉన్నాడు, చేయొద్దాం, హ్యాపీగా ఫీల్ అవుతాడు. చేతి బ్రో. ఎక్స్క్యూజ్ మీ. చేతి బ్రో మీద చేయాల్సిన అంత మగోడువా? అంటే ఫ్యాన్ కదా అని చెప్పి సరదాగా చేసే అంతే. మీద చెయ్యకు. నా కొడక నన్ను చూసి నవ్వుతావురా? నేను నిన్ను చూసి నవ్వలేదు బ్రో, ఫోన్ చూసి నవ్వా. లేదు నువ్వు నన్ను చూసే నవ్వావు. ఏంటయ్యా గొడవ ఏంటి? ఏం లేదన్న, ఇటు పెద్ద సెలబ్రిటీ అన్న, బొక్కలో వీడియోస్ అన్ని చేస్తా ఉంటాడన్న. ఒక్క ఫోటో అడిగితే నన్ను చూసి నవ్వాడన్న వీడు. ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా? ఆహా లేదన్నా, నేను ఇతన్ని చూసి కాదు, ఇతని ఫోన్ చూసి నవ్వా. పేదోళ్ళ ఫోన్ చూసి నవ్వుతావురా? ఫైనలీ మెట్ మై రోల్ మోడల్. అమ్మయ్యా. అమ్ములు తొడ మీద అంటే చేతి ఆడికి చిరాగ్గా ఉందంట. సారీ. ఏమైందిరా? చెస్ట్ లో బాగా పెయిన్ ఉందిరా. ఓ అదే గ్యాస్ రా అది. అది కాదు మా, వారం నుంచి బాగా పెయిన్ ఉందిరా, అది కూడా లెఫ్ట్ సైడ్ చెస్ట్ లో. అయితే ఖచ్చితంగా గ్యాసే, ఏం కాదులే, సెట్ అయిపోయింది. అది కాదురా, ఎందుకన్నా మంచిది ఒకసారి హాస్పిటల్లో చెక్ చేస్తే బెటర్ ఏమో. నీకేమన్నా పిచ్చారా? ఎందుకురా డబ్బులు బొక్క? చిన్నప్పుడు సోషల్ లో చదువుకోలేదా? సాలిడ్ లిక్విడ్ గ్యాస్, ఆ గ్యాసే రా అది. అది కాదు మా. నీకు వచ్చింది గ్యాస్, సోడా దగ్గర పడుకో, పొద్దున్న తగ్గిపోయింది. నీకన్నీ బాగా తెలుసు మావా. ఎలా పోయాడు? వీడి ఫ్రెండ్ ఎవడో దొంగ నా కొడుకు చెస్ట్ పైన అయితే గ్యాస్ అన్నాడు, అది కాస్త హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు అందరు వాడి కోసం వెతుకుతున్నారు. అయ్యో పాపం. హాస్పిటల్ చూపించినా ఈ పాటికి హ్యాపీగా బతికేవాడు. నీకేమైంది? వారం నుంచి చెస్ట్ లో పెయిన్. ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్ చూపించుకో. అవసరం లేదు, అది గ్యాస్. ఇంకా ఎన్ని రోజులు ప్రేమికుల మీద ఈ అరాచకాలు? అసలు ప్రేమించుకుంటే తప్పేంటి? నేనున్నంత వరకు ఏ ప్రేమ ఓడిపోదు, ఓడిపోనివ్వను. కర్ర దాని. అయ్యో అయ్యో, వీడేంటి తెగ ఫీల్ అయిపోతున్నాడు? అది వీడి పెళ్ళం రా. అరే మావా, అక్కడ కూర్చున్న అమ్మాయి నిన్నే చూసి నవ్వుతుందిరా. ఏ అమ్మాయిరా? అదిగోరా మన స్ట్రైట్ కూర్చుంది కదా, ఆ వైట్ డ్రెస్ అమ్మాయి. ఓ మనకెందుకు లేరా, గంట నుంచి నిన్నే చూసి నవ్వుతుంది. వెళ్ళు మావా. వద్దులేరా. ఎల్రా వద్దురా. కుమ్మే. నన్ను చూసి నవ్వుతావే? ఇంకా నవ్వడానికి మామ, మా నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా, హాస్పిటల్లో జాయిన్ చేసాం. మా నాన్నకి యాక్సిడెంట్ అయిందని తెలియగానే మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందిరా. నేను జాబ్ సరిగ్గా వెళ్ళట్లేదని జాబ్ నుంచి కూడా తీసేశారా. నా పిల్లకి పెళ్లి సెట్ అయిందంటారా, నాకు బ్రేకప్ చెప్పేసింది. అసలు ఇదేం మాట్లాడుతున్నాడో వినపట్లేదే. సర్లేదు మేనేజ్ చేద్దాం. అసలు ఎందుకు బతుకుతున్నానో అర్థం కావట్లేదురా, చచ్చిపోవాలనిపిస్తుంది. ఓ అవునా, సూపర్ మావా. పిచ్చోడా పోరా ఇక్కడి నుంచి. రే వద్దురా. నీకేం తెలీదు, నువ్వు ఆగరా. ఈ పిచ్చోళ్ళు చాలా డేంజర్, ఎప్పుడేం చేస్తారో తెలీదు. నోరు మీరా. ఎవడ్రా పిచ్చోడు? కుల పిచ్చి, డబ్బు పిచ్చి, పదవి పిచ్చి ఉన్నోడ్రా నిజమైన పిచ్చోడు. అన్యం పుణ్యం తెలియని ఈ అమాయకుడు కాదు. మనుషుల్ని ప్రేమతో మార్చాలరా, ద్వేషంతో కాదు, ద్వేషంతో కాదు, ద్వేషంతో కాదు, ద్వేషంతో కాదు. ఎందుకు
కాంతమ్మా, ఆ రోజు పెళ్లిలో అన్నయ్య షూస్ ని డబ్బుల కోసం వదిన వాళ్ళ చెల్లెళ్ళు దొంగతనం చేసినప్పుడు నువ్వేం మాట్లాడలేదే? అది వాళ్ళు సరదాగా చేశారా? అయితే నేను కూడా సరదాగా చేస్తున్నా. అవి నీ వదిలేయగలరా? బొక్కలో వేస్తారు. రే, ఏమైందిరా అంత డల్ గా ఉన్నావు? ఎంత జిమ్ చేసినా బాడీ అసలు పెరగట్లేదు మామా. కొన్ని ప్రోటీన్ పౌడర్ వాడకపోయావా? ఇదిగో ఈ ప్రోటీన్ కూడా వాడుతున్నాను రా. అయినా ఎందుకు రావట్లేదు అబ్బా? ఇంతకు ఎలా వాడుతున్నా? నువ్వు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు? నాకు పాటలు అంటే ప్రాణం. నేను కన్ఫర్మ్ గా సింగర్ ని పెళ్లి చేసుకుంటా. నా మనసును నడిపిన తొలి తొలి వెలుగువ, తలపును తడిపిన తొలకరి చినుకువ, విరిసిన పెదవుల చిరు చిరు నగవుకు నీవే కారణమా. ఈ పాట విని తను కన్ఫర్మ్ గా నాకు పడిపోయింది. ఎలా పాడానో ఒకసారి విన్నాం. నా మనసును నడిపిన తొలి తొలి వెలుగువ, తలపును తడిపిన తొలకరి చినుకువ, ఇరిసిన పెదవుల చెరు చెరు నగవుకు నీవే కారణమా. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? లేదే. ఒక్క నిమిషం, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో తెలుసుకోవా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? లేదే. ఒకసారి ఆగు, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానో లేదో తెలుసుకోవా? ఏంటి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? లేదే. ఇంకెందుకు, చచ్చిపోవే. కానీ నాకు నీతో బతకాలనుంది. నిజంగానా? లేదే. ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. కొంచెం లెఫ్ట్కి వెళ్ళు, ఒక స్టెప్ వెనక్కి, ఇంకో స్టెప్ వెనక్కి, అక్కడే ఆగి షూట్ చేస్తా. ఆ బ్యాగ్ తీసి కింద పడి. ఏంటి మొహం అలా పెట్టావు? కొంచెం ఆడపిల్ల సిగ్గుపడు. ఒక చెయ్యి పైకెత్తు, ఇంకో చెయ్యి నడుము దగ్గర పెట్టు. ఇప్పుడు డాన్స్ చెయ్యి. ఇప్పుడు తిరుగు. అద్ది ఎయ్, అద్ది. బ్రో, నిన్న ఒక విషయం అడుగుతా, ఏమనుకోవుగా? అడుగు బ్రో. వద్దులే బ్రో, బాగోదు. పర్లేదు, అడుగు బ్రో. అయినా నీ పర్సనల్ విషయాల గురించి అడగడం మంచిది కాదులే బ్రో. నేనేం అనుకోనులే బ్రో, అడుగు బ్రో. వద్దులే బ్రో, నా లిమిట్ లో నేను ఉండడం మంచిది. అయినా ఫ్రెండ్షిప్ లో లిమిట్స్ ఏంటి బ్రో? నువ్వు ఇప్పుడు అడగాల్సిందే. నీకు లవర్ ఉందా బ్రో? నా పర్సనల్ విషయాలు నీకెందుకు బ్రో? స్టే ఇన్ యువర్ లిమిట్స్. అమ్మా, నేను అందంగా ఉండనా అమ్మా? ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను అడిగిన దానికి చెప్పమ్మా. నేను అందంగా ఉండను కదూ. నువ్వు ముందు లోపలికి రారా. ఇప్పుడు అమ్మ నన్ను లోపలికి తీసుకెళ్ళి, నువ్వు అలా అనకరా, నాకు బాధగా ఉండిద్ది. ఈ ప్రపంచంలోనే నా కొడుకుని మించిన అందగాడే లేడు. ఒక్కటి గుర్తు పెట్టుకో. నలుగురిలో ఉన్నప్పుడు నా అమ్మ అని పిలవకురా, నా పరువు పోతుంది. ఏమైంది మామ, డల్ గా కూర్చున్నావు? ఏం లేదు మావా, ఇప్పుడున్న పొల్యూషన్ కి లైఫ్ స్టైల్ కి ఎన్ని స్కిన్ కేర్లు వాడినా నాకు రిజల్ట్ ఉండట్లేదు మావా. అయితే రిష్కా హెర్బల్స్ వారి కుంకుమాటి తైలం యూజ్ చేయ మావా, డెఫినెట్ గా రిజల్ట్ ఉండిద్ది. ఏం మాట్లాడుతున్నావురా? అవును ఫ్రెండ్స్, రిష్కా హెర్బల్స్ వారి కుంకుమాటి తైలం మరియు బ్యూటీ సోప్, ఇవి వాడడం వల్ల మీకు పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, ట్యాన్, మంగు మచ్చలు, నల్ల మచ్చలు అన్ని తగ్గిపోతాయి. ఇవి 100% నేచురల్ అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ ప్రొడక్ట్స్ వాడడం కూడా చాలా ఈజీ. ఈ ఆయిల్ ఫ్యూ డ్రాప్స్ ని మీరు ఫేస్ కి అప్లై చేసి నీట్ గా మసాజ్ చేసుకుని 3 to 5 hours తర్వాత ఈ సోప్ తో మీరు వాష్ చేసుకోవాలి. లేదా నైట్ అప్లై చేసి ఎర్లీ మార్నింగ్ కూడా వాష్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ ని మీరు డైరెక్ట్ గా www.rishkaherbals.com వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ యాప్స్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని సేవ్ చేసుకుని ఎవరికైతే యూజ్ ఉండిద్దో వాళ్ళకి షేర్ చేయండి. ఈ ప్రొడక్ట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే రిష్కా హెర్బల్స్ వారి వెబ్సైట్ మరియు కాంటాక్ట్ నంబర్ నా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఇప్పుడే మెసేజ్ చేయండి. నువ్వు కూడా వాళ్ళతో కలిసి నన్ను బాగా ఎర్రిపప్పని చేసావు కదరా. అదేదో సరదాగా అన్నాను లేరా, ఎందుకు సీరియస్ అవుతావు? నా ప్లేస్ లో ఉంటే నీకు తెలిసిద్దిరా. నోరు మీరా, ఏంటి దాని నుంచి ఓవర్ చేస్తున్నావు? ఇప్పుడు అలాగే అనిపించిద్దిరా, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారుగా. అవునరా, నాకు వాళ్ళే ఎక్కువ. ఏంటి ఇప్పుడు? నీకు నీ ఫ్రెండ్షిప్ కు దండం రా స్వామి. హలో అమ్మా, చెప్పు. రే, గ్యాస్ బండ్ అయిపోయింది కానీ వచ్చేటప్పుడు తీసుకురా. అమ్మా, ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా తీసుకురావాలమ్మా? వంట సగంలో ఉన్నప్పుడు అయిపోయింది, నాకు కొంచెం తీసుకురా. సర్లే, ఏదో ఒకటి చేస్తాను, లాగు. రే, ఇంట్లో గ్యాస్ బండ్ అయిపోయిందంట, పద వెళ్ళి తీసుకొద్దాం. పదా. సరే సరే, ఆగ్రా
ఎలక్ట్రిషియన్ లా ఉన్నాడు. చంపేస్తాడు, పారిపో.